ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీకే కన్వెన్షన్ లో అట్టహాసంగా జరిగిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం వివాహం. హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. గుంటూరు తెలుగు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న గుంటూరు కాపు హాస్టల్లో విద్యార్థుల ప్రవేశానికి విడుదలైన నోటిఫికేషన్. గుంటూరు వచ్చి చదువుకునే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. ఘనంగా రోటరీ క్లబ్ ప్రమాణ స్వీకార మహోత్సవం. అధ్యక్షుడిగా లంక ఆదినారాయణ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్సీపీ విద్యార్థి నేత సిరాజ్. ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిక, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం. చిలకలూరిపేటలో 141 పోలింగ్ బూత్ ను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్. నెల 14లోపు తుది ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులకు ఆదేశాలు. మంగళగిరి పట్టణంలోని సీకే కన్వెన్షన్ లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెళ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేత దంపతుల వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు పుష్పగుచ్చం అందించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన పత్తిపాటి పుల్లారావు వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆత్మీయంగా పలకరించి శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట పట్టణ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ గా నూతనంగా నియమితులైన అన్వేష్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాజీ మంత్రి వర్యులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు అన్వేష్ కుమార్ రెడ్డిని అభినందించి నూతన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందించడంలో ఫైర్ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ ఆయనకు శుభాభినందనలు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారాన్ని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు చేయించారు. చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపంలో రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన లంక ఆదినారాయణ రెడ్డి, కార్యదర్శిగా పోపూరి వెంకటరమణ, కోశాధికారిగా బొగ్గవరపు చెంచు పున్నయ్యతో పాటు నూతన కార్యవర్గ సభ్యులందరికీ పత్తిపాటి పుల్లారావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారిని ఘనంగా అభినందిస్తూ సమాజ సేవకు అంకిత భావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రోటరీ క్లబ్ లో విద్యా, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, పేదలకు సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నాయని తెలిపారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందిస్తూ అవసరమైన వారికి అండగా నిలవడంలో రోటరీ సంస్థలు చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గం క్లబ్ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ పరమావధిగా ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా పనిచేస్తే సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, సేవా సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గ సభ్యుల్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. హాకీ మంత్రికులు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోస్టర్ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కలెక్టరేట్లో ఆవిష్కరించారు. జిల్లాలోని యువతీ యువకులు, క్రీడాకారులు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు అమరావతి ఛాంపియన్షిప్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్ ను జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా పాఠశాల, కళాశాలలో క్రీడా సంఘాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీలు జూలై 15 నుండి ఆగస్టు 26 వరకు 3 దశల్లో నిర్వహించబడతాయి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా, తదితర 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. అండర్ 17, అండర్ 23 విభాగాలకు చెందిన బాలురు, బాలికలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 91.90 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.
చిలకలూరుపేట పట్టణ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నాయకుడు పురుషోత్తం పట్టణానికి చెందిన సయ్యద్ సిరాజ్ ఆ పార్టీకి రాజీనామా చేసి మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు సిరాజ్ కు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ నాయకులు షేక్ అబ్దుల్ కుమేర్ నేతృత్వంలో పార్టీలో చేరిన అనంతరం సయ్యద్ సిరాజ్ మాట్లాడారు. చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్న సేవలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీలోనే పనిచేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా చేరినట్లు పేర్కొన్నారు. అనంతరం పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్న ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా కలిసి పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 30-31 వార్డుల యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సయ్యద్ సిరాజ్ను పార్టీలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం, లాలి తెలుగుదేశం పార్టీ, లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, పత్తిపాటి పత్తిపాటి పత్తిపాటి. ఈరోజు 30వ వార్డు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీ షేక్ సిరాజ్ గారు తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పత్తిపాటి పుల్లారావు గారు చేస్తున్నటువంటి చిలకలూరుపేటని అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మెచ్చి ఈరోజు మనతోటి ప్రయాణం చేయడానికి రావడం చాలా సంతోషదాయకం. మరి 2014లో మరి కౌన్సిలర్గా కూడా వాడి తల్లి గారు పోటీ చేయడం జరిగింది. మంచి వర్కరు. దానికి మరి పల్నాడు జిల్లా అధ్యక్షుడు లెవెల్కి వెళ్ళినటువంటి వ్యక్తి మరి మన తెలుగుదేశం పార్టీలోకి రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ, పత్తిపాటి పుల్లారావు గారి కృషికి మరి చిలకలూరుపేట అభివృద్ధి చెందుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆకర్షితుడై మనతో రావడానికి ఒప్పుకున్నటువంటి సిరాజ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్తిపాటి పుల్లారావు గారు ఏ క్షణాన పిలిచినా పత్తిపాటి పుల్లారావు గారి కోసం ప్రతి నిమిషం కూడా కష్టపడతామని చెప్పి. నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో సోమవారం హెచ్ఐవి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం ఊహా అవుట్ రీచ్ వర్కర్ షేక్ షమీం గ్రామస్తులకు హెచ్ఐవి వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు నివారణ ఉపాయాల గురించి వివరించారు. హెచ్ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకూడదని, వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు తెలక అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న గుంటూరు కాపు హాస్టల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు సంఘం సెక్రటరీ పి విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ దూర ప్రాంతాల నుండి గుంటూరుకు వచ్చి చదువుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సులతో పాటుగా ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సిపిటి వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులు హాస్టల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. అదేవిధంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ వంటి పోటీ పరీక్షలు మరియు ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కూడా ఈ హాస్టల్ ప్రవేశానికి అర్హులని స్పష్టం చేశారు. ఈ ప్రవేశాలు కేవలం కాపు, తెలుగు, బలిజ, తూర్పు కాపు మరియు మున్నూరు కాపు సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తాయని వారు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ హాస్టల్ అధునాతన వసతులు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. సౌకర్యవంతమైన వసతి, నాణ్యమైన భోజన సౌకర్యం, 24 గంటల గ్రంథాలయ సౌకర్యం, క్రమబద్ధమైన స్టడీ అవర్స్, ఆధునిక జిమ్ సౌకర్యం, పోటీ పరీక్షలకు అనుకూలమైన ప్రశాంత విద్యా వాతావరణం, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కలవు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉన్నత విద్యా లక్ష్యాలని సాధించాలని హాస్టల్ యాజమాన్యం కోరింది. కాపు సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు సామాజిక సేవకులు ఈ సమాచారాన్ని అర్హులైన విద్యార్థులకు చేరవేసి వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని మనవి చేశారు. 8686555999 8520871568 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమ ప్రకటనలో తెలక అభ్యుదయ సంఘం సెక్రటరీ బాలశెట్టి విజయకుమార్, కాపు హాస్టల్ సెక్రటరీ రాయల శ్రీనివాస్, సత్యనారాయణ, శిరగిరి నరేంద్ర, ఆకుల రామంజనేయులు మరియు మిరియాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గుంటూరులో గోరంట్ల ప్రాంతంలో ఓసన్న మందిర్ వెనకవైపున గల తెలగ అభ్యుదయ సంఘం బాలిశెట్టి విజయ్ గారి ఆధ్వర్యంలో కాపు హాస్టల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ హాస్టల్ కూడా గత 12 సంవత్సరాల నుంచి నడపబడుతుంది.
ఇప్పుడు గోరంట్ల ప్రాంతంలో 2 సంవత్సరాల క్రితం నూతనంగా భవనం నిర్మించి మరి అందరు దాతల సహకారంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు ఒక ప్రైవేటు కార్పొరేటు హాస్టల్స్ ఎలా ఉంటాయో అంతకన్నా కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రత్యేకంగా చూసి చెప్తున్నాం. అలానే అన్నిటికంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాడి నుంచి పైన ఉన్నటువంటి ఆల్ గ్రూప్స్, ఏ ఎడ్యుకేషన్ అయినా, ఏ కాలేజ్ అయినా మీకు నచ్చిన కాలేజ్ చదవచ్చు. వాళ్ళందరూ కూడా అక్కడ హాస్టల్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని చక్కగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హాస్టల్ కదా మనల్ని కేర్ తీసుకోరేమో అనేటువంటి పరిస్థితి లేకుండా ప్రైవేట్ కాలేజీలు ఎలా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారో, ఎక్స్పర్ట్స్తో మార్నింగు ఈవినింగు కాలేజీ అవర్స్ కాకుండా రిమైనింగ్ టైం కూడా వాళ్ళకి స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా కాంపిటేటివ్ కోచింగ్ మీద నెంబర్ ఆఫ్ సెమినార్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాంపిటేటివ్కి సంబంధించినటువంటి అన్ని బుక్స్ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకని విద్యార్థులు అందరూ కూడా ఓన్లీ బాయ్స్ మాత్రమే, బాలుర హాస్టల్ మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకొని మిగతా వాళ్ళు ఎవరైనా సరే తెలియని వాళ్ళకి చెప్పి, అది కాపు హాస్టల్ కాబట్టి కాపు విద్యార్థులందరూ కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకొని, మరి గుంటూరులో బయట హాస్టల్లో ఉండాలంటే నెలకి సుమారుగా 5,000 నుంచి 6,000 రూపాయలు బేర్ చేయాల్సిన పరిస్థితి. అదే ఈ హాస్టల్లో ఉంటే మీకు ఆ ఖర్చులు సేవ్ అవుతాయి. నెలకి 2,500 రూపాయలు మెయింటెనెన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్డు, అకామిడేషను అన్నీ ఉంటాయి. మరి ఇలాంటి చక్కటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బాలిశెట్టి విజయ్ కుమార్, గుంటూరు కాపు హాస్టల్ ఇన్ఛార్జ్. ఇది ప్రముఖ విద్యావేత్త, సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్న నాయుడు గారి పేరు మీద నిర్వహించబడుతుంది. ఇది తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యాన నిర్వహించబడుతుంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాపు హాస్టల్ నందు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నుండి వచ్చి గుంటూరులో ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంఫిల్, పిహెచ్డి, అదేవిధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ ఎంబీఏ, ఎంసీఏ, సిఏ, సిపిటి, సిఎస్ మరియు అన్ని పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి తదితర పరీక్షలకు గుంటూరులో ఏ కళాశాలలో అయినా కానీ వీళ్ళు చదువుతున్నా కానీ వీళ్ళకి ఇక్కడ వసతి మరియు భోజన సదుపాయం మేము కల్పించబడుతుంది. మా కాపు హాస్టల్ ప్రత్యేకతలు ఏంటంటే 24 గంటల లైబ్రరీ, అన్ని రకాల పుస్తకాలు, పోటీ పరీక్షలకు మరియు సాఫ్ట్వేర్కి సంబంధించిన అన్ని పుస్తకాలు ఇక్కడ లభించును. అదేవిధంగా అన్ని మ్యాగజైన్స్, వివేక్ మ్యాగజైన్, అదేవిధంగా యూపీఎస్సికి సంబంధించిన సివిల్ సర్వీస్ క్రానికల్, ఫ్రంట్ లైన్, స్పోర్ట్స్ స్టార్, ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఇట్లాంటి అన్నీ కూడా మన హాస్టల్ నందు ఉండును. అదేవిధంగా అత్యాధునిక జిమ్ ఫెసిలిటీ కలదు. దయచేసి ఈ విషయాలను ప్రతి ఒక్క కాపు సంఘం మరియు కాపులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థికి తెలిసే విధంగా గుంటూరులో కాపు హాస్టల్ ఉంది. గుంటూరులో చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా, దూరభార ప్రాంతం నుండి వచ్చి గుంటూరులో అడ్మిషన్స్ పొందిన ప్రతి విద్యార్థి కూడా మన కాపు హాస్టల్ నందు చక్కటి వసతి మరియు భోజన సదుపాయం ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని విధాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో దీన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. గుంటూరులో కాపు హాస్టల్ గోరంట్ల నందు పోసన్న మందిరం వెనక సైడు నిర్వహించబడుతున్నది. సంప్రదించవలసిన నెంబర్లు 8686555999. జై కాపు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ మంగళవారం పర్యటించారు. పట్టణంలోని కృష్ణానగర్ పరిధిలోని 141వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ లీలారాణితో మాట్లాడి సర్వే పురోగతి, అందిన దరఖాస్తులు, డిజిటలైజేషన్ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వివేక్ యాదవ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. బూత్ స్థాయి అధికారుల నుండి జిల్లా కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ఓటర్ల నుండి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, ఇప్పటికే 100% ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు సేకరించిన వివరాలు
కేంద్రాల్లో 62% డేటాను విజయవంతంగా డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఓటర్ల జాబితాలోని డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లను తొలగించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ నెల 14వ తేదీతో సర్వే గడువు ముగియనున్న నేపథ్యంలో BLOలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఓటర్లు అందుబాటులో లేని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎన్యుమరేషన్ పత్రాన్ని అధికారులకు అందజేయవచ్చని తెలిపారు. చివరిగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100% విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్నికల అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, బూత్ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. అన్నప్పుడు ఓటర్స్ ఐడెంటిఫై చేయడం మూడో లేదా సార్ ఆశా వర్కర్స్, మెట్రో స్టాఫ్, అర్బన్ ఏరియాస్లో ఆర్టిస్టులు వాళ్ళందరినీ వాలంటీర్గా అపాయింట్ చేశారు సార్. సో వాళ్ళకి తీసుకుంటారు సార్. కరెక్షన్ జస్ట్ ఓటర్ ఐడెంటిఫికేషన్ ఎక్కువగా వాళ్ళు హెల్ప్ తీసుకుంటారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరూ పడుతున్నారు. ఓటర్స్ నుంచి కూడా వస్తున్నాయి. దీంట్లో మనం ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే ఉంది అది ఆల్మోస్ట్ 100% డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాము. అండ్ ఇప్పుడు డిజిటైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. డిజిటైజేషన్ కూడా చూస్తే ఈ రోజుకి 62% కంప్లీట్ చేయగలిగాము. 14 జూలై వరకు టైం ఉంది కాబట్టి విదిన్ టైం కంప్లీట్ చేయాలని ఆల్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. ఎవరైతే ఓటర్స్ ఇక్కడ లేరు వాళ్ళ తాలూకా రిలేటివ్స్ ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వచ్చు. అలాగే బుక్ యువర్ కాల్ విత్ BLO ఒక ECI నెట్ యాప్లో ఇది ఒక ఫెసిలిటీ ఉంది. సో మీ BLOస్ మీ కాంటాక్ట్ అవ్వాలంటే అలాంటి ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అలాగే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు BLA కూడా యాక్టివ్గా యాజ్ పర్ ECI గైడ్లైన్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు సయ్యద్ సిరాజ్ తన అనుచరులతో కలిసి మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సయ్యద్ సిరాజ్ మాట్లాడారు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకర్షించాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాయని, పలు ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజలకు అందిస్తుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నామని సిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిరాజ్ అనుచరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేకపోతుందని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి గొంతుకల్ని అణచివేసేందుకు నిరంకుశంగా వ్యవహరిస్తుందని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సుభాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ కార్యాలయంలో సంఘ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు స్వీకరించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతును నొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంది. మేము స్పష్టంగా అఖిల భారత యువజన సమైక్యగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరెంత గొంతు నొక్కితే అంతెత్తున ఉద్యమం ఈ రాష్ట్రంలో ఎగిసిపడుతుందని చెప్పి ఇవాళ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కేవీఆర్ని అలాగే ప్రశ్నించడానికి
పుట్టారని చెప్పుకున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని చెప్పి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అన్నారని చెప్పి ఇవాళ ప్రశ్న రావణ్ణి తీసుకొచ్చి అత్యంత దారుణంగా కేసుల మీద కేసులు పెడతా, స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా ఆ ప్రశ్న రావణ్ కోసమే, ఆ ప్రశ్న రావణ్ణి లేకుండా చేయడానికే, ఆ ప్రశ్న రావణ్ణి జైల్లో పెట్టడానికే ఈ వారం రోజులు బట్టి తిరగడం అంటే ఇదంతా దుశ్చర్య. ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీరు మారాలి. ప్రశ్నించడానికి ప్రశ్నలు తీసుకుంటే దానికి ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే మీలో తప్పులు ఏమైనా ఉంటే సర్దిద్దుకోవాలి తప్ప ఈ విధమైన చర్యలు సరైనవి కావని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనాన్ని వీడాలని మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే తొలగించాలని సామాజిక కార్యకర్త అమ్మాద సుభాన్ ప్రసాద్ కోరారు. 74 అంగుళాల ఛాతీ కలిగిన ప్రధానిగా చెప్పుకునే నరేంద్ర మోదీ గత 3 వారాలుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అమర్ నిరాహార దీక్ష గురించి స్పందించకపోవడం విచారకరం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు గత 3 వారాలుగా విద్యకు దూరంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా కొరకు జంతర్ మంతర్ రోడ్లో దీక్ష చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయకుండా చోద్యం చూడడం విచారకరం అన్నారు. అధికారమే పరమావధిగా కాకుండా ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలని కోరారు. నీట్ ప్రశ్న పత్రం లీక్, పరీక్ష రద్దు కారణంగా 15 మంది పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు నైతిక బాధ్యత వహించవలసిందన్నారు. అంతేకాకుండా అసమర్థ మంత్రులను ఎప్పటికప్పుడు తొలగించి ప్రభుత్వంలో జవాబుదారీతనాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. 74 అంగుళాల ఛాతీ కలిగినటువంటి ఈ దేశ ప్రధాని 23 లక్షల మంది విద్యార్థులపై ప్రభావితం చేసినటువంటి నీట్ ఎగ్జామ్స్ రద్దయిన కారణంగా దాదాపు 16-17 మంది ఆత్మహత్యలు చేసుకుని ఆ కారణం చేత ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి విద్యార్థులు గత 3 వారాలుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ దేశ ప్రధాని ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహించడంలో పదే ఫెయిల్ అవుతూ ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకోవడం కానీ అతని మంత్రివర్గం నుంచి తొలగించడంలో తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దేశ ప్రధాని అనేక అంశాల మీద మంకీ బాత్ అని, చాయ్ మే చర్చ అని చెప్పి అనేక చర్చా కార్యక్రమాలు పెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఢిల్లీ రాజధానిలో జరుగుతున్నటువంటి సంఘటనని పదే మరి ప్రచారం చేస్తున్నప్పటికీ మరి ఢిల్లీలో ఉండేటువంటి దేశ ప్రధాని ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అమలు చేయడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ప్రధాన పంటలకు అవసరమైన పోషకాలు సహజ సిద్ధంగా అందుబాటులోకి వస్తాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి తెలిపారు. మంగళవారం నాదెండ్ల మండలం గురుజీవోలు గ్రామానికి చెందిన రైతు కంచుల వీరారెడ్డి 30 ఎకరాలు ఏర్పాటు చేసిన PMDS పొలాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ PMDS ప్రయోజనాన్ని వివరించారు. ముందుగా 30 రకాల విత్తనాన్ని విత్తన గుళికలుగా సీడ్ పెల్లెట్స్ తయారు చేసి పొలంలో చల్లారని సూచించారు. సుమారు 45 రోజుల తర్వాత పెరిగిన పంటను పశువులకు మేతగా వినియోగించడం వల్ల పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం పెరుగుతాయని తెలిపారు. అనంతరం మిగిలిన మొక్కలను భూమిలో కలియదున్నడం ద్వారా నేలలో జీవ వైవిధ్యం పెరిగి సూక్ష్మజీవుల సంఖ్య అధికమవుతుందని తెలిపారు. దీనివల్ల ప్రధాన పంటకు అవసరమైన స్థూల సూక్ష్మ పోషకాలు మొక్కలకు సులభంగా అందుతాయని, వేర్ల అభివృద్ధి మెరుగుపడుతుందని వివరించారు. అలాగే నేల గుల్లబారి పెరగడం, వానపాముల సంఖ్య అధికమవడం, నీటి నిల్వ సామర్థ్యం పెరగడం, నేల కోత తగ్గడం, సేంద్రియ కార్బన్ శాతం పెరగడం వంటి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా ఫీజులను తరగతుల వారీగా ఎందుకు ఖరారు చేయడం లేదని గిరిజన సంక్షేమ సమితి నేత శ్రీను నాయక్ తెలిపారు. కూటంలో ఉన్న నేతలే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలలు నడుపుతూ ఉంటే చర్యలు ఏం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు ఫీజులపై ఎటువంటి నియంత్రణ లేకుండా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి ₹1000 వసూలు చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తుందని గిరిజన సమైక్య రాష్ట్ర సహాయక కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జూన్ నెలలో ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసి ఖరారు చేస్తామని చెప్పి నేటికి దాన్ని ఊసేతరం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫీజుల భారం అధికంగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎక్కువ శాతము ప్రభుత్వ బడులకి రావడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గురుకుల పాఠశాల కానివ్వండి, గిరిజన పాఠశాల కానివ్వండి, బీసీ గురుకులాలో కానీ ఎక్కువ శాతం మంది విద్యార్థులు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కూడా మేము విద్యా సమైక్య ద్వారా సేకరించడం జరిగింది. గత నెల జూన్ 26వ తేదీన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారు ఇతర రాష్ట్రాల్లో ఫీజులు ఏ విధంగా వసూలు చేస్తున్నారనే దాని మీద అధ్యయనం చేసి ఇక్కడ కూడా ఫీజులకు సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందిద్దామని చెప్పేసి
ఒక ప్రకటన అనేది చేయడం జరిగింది. నిరంతరం ప్రజారక్షణకై పాటుపడే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని పల్నాడు జిల్లా ఎస్పీ జేవి సంతోష్ తెలిపారు. పల్నాడు జిల్లాకు చెందిన పీసీ 4173 సంభవత్ వెంకట్రామనాయక్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తూ 8/4/2026 తేదీన ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. పల్నాడు జిల్లాకు చెందిన హెచ్జీ 862 గౌరీ ప్రభాకర్ రావు అను హోంగార్డ్ డిప్యూటేషన్ మీద గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ నందు విధులు నిర్వర్తిస్తూ 4/12/2025 తేదీన ప్రమాదవశాత్తు పాము కాటు వల్ల మరణించడం జరిగింది. అందుకుగాను వెంకట్రామనాయక్ కుటుంబానికి ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ వారి తరపున 20,85,000 రూపాయల చెక్కును వెంకట్రామనాయక్ భార్య అయిన స్వరూపకి మరియు గౌరీ ప్రభాకర్ రావు భార్య అయిన జ్యోతి గారికి 10 లక్షల రూపాయల చెక్కును శ్రీ సంతోష్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటుగా హోంగార్డ్ ఆర్ఐఎం కృష్ణ, పల్నాడు జిల్లా పోలీస్ సంఘ అధ్యక్షులు టి మాణిక్యాలరావు, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ నర్సరావుపేట బ్రాంచ్ మేనేజర్ బి అమృత, ఎస్పీ సుబ్బారావు, రెడ్ బ్రాంచ్ మేనేజర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ మెంబర్ పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.